శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రజాభ్యో యోగక్షేమ. ఈ కన్యా రాశి వారికి శని గోచార ఫలితం ఈ పరాభవ నవ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అంటే, కన్యా రాశి వాళ్లకు 7వ స్థానంలో శని గ్రహం ప్రస్తుతానికి సంచరిస్తున్నాడు అనమాట. అంటే ఫిబ్రవరి వరకు అక్కడే ఉంటాడనమాట. ఇప్పుడు 7వ స్థానం అంటే మనకు కళత్ర స్థానము, పార్ట్నర్షిప్స్ అంటూ ఉంటాం అనమాట. అక్కడ చాలా అనుకూలాలు ఉండడం, అక్కడ మనకు కలిగేటువంటి నష్టాల నుండి బయటపడేయడం, అదేవిధంగా పార్ట్నర్షిప్లతో మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా తీరిపోయే అవకాశం, తర్వాత కలిసికట్టుగా పనిచేయడానికి మంచి అవకాశం అయితే ఉంది. అది గురు ఉచ్చస్థానం కూడా అక్కడ అంటూ ఉంటామంట, స్వస్థానం కూడా అంటూ ఉంటాం అక్కడ. అదేవిధంగా అక్కడ జరిగేటివన్నీ కూడా శుభాలే జరుగుతుంది అక్కడ ఉన్నంత వరకు. తర్వాత మీకు అష్టమంలో ఫిబ్రవరి తర్వాత శని సంచారం జరిగిపోతుంది. యాక్చువల్లీ ఎవరైనా వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు నుండి జాగ్రత్తగా తీసుకోవడం, ఒక సిస్టమేటిక్ లైఫ్ తెచ్చుకోవడం, అదేవిధంగా మన భోజనాలు, మనం తినేటువంటి దీంతో మన యొక్క డైలీ యాక్టివిటీలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 8వ స్థానంలో ఉండడం వల్ల ఈ మంత్ర ప్రయోగము, లేదంటే వాటికి భయపడడం, ఏదో మాకు నెగిటివ్ జరిగిపోతుందని భయపడడం, అది ఎప్పుడు అనిపిస్తుంటుంది అనమాట. అదేవిధంగా కన్యారాశి వారికి ఒక స్థాన చలనం అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నమాట. దీంతో ఒక స్థానం మారడానికి అవకాశం, ఉద్యోగంలో మార్పు, పదవిలో మార్పు, ఇట్లాంటివన్నీ కూడా అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అవి విశేషంగా ఈ నరాలకు సంబంధించినటువంటి దౌర్బల్యాలు ఎక్కువగా కనబడడానికి అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి ప్రోటీన్ ఫుడ్, విటమిన్ డెఫిషియన్సీ కాకుండా కూడా మీరు చూసుకొని ఇప్పుడు నుండి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు ఆ సమస్య నుండి బయటపడి చాలా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం అయితే ఉందని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు. సన్మంగళాని.